టీవీ 999 న్యూస్ కి స్వాగతం. ద్రవిడ విశ్వవిద్యాలయ అధికారులు అనవసరపు వేధింపులు మానుకోవాలని కోరుతూ భాగ్యలక్ష్మి పాత్రికేయులకు సంప్రదించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత కొంతకాలంగా విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు తనపై అనవసరపు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సుమారు 17 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో తను అటెండర్గా పనిచేస్తున్నానని, గతంలో విశ్వవిద్యాలయ పరిధిలో అవుట్సోర్సింగ్ సిబ్బంది వేతనాల కోసం సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందేనని, అవుట్సోర్సింగ్ సిబ్బంది సమ్మెలో ఉండగా తాను మాత్రం విధులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కొంతమంది తనపై దాడి చేయగా న్యాయం కోరుతూ తను పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లుగా తెలిపారు. ఆనాడు ఇచ్చిన ఫిర్యాదును నేడు వాపస్ తీసుకోవాలంటూ అధికారులు నివేదిస్తున్నట్లుగా తెలిపారు. కనీసం అధికారులు తన సర్వీసును దృష్టిలో ఉంచుకుని 10వ తరగతి ఉత్తీర్ణత సాధించడానికి తనకు గడువు ఇప్పించాలని కోరుతున్నారు. 2007లో నేను జాబ్లో చేరినాను సార్, అటెండర్గా. అప్పటి నుంచి ఏం ప్రాబ్లం లేకుండా మాకు నేను సార్ ఇన్ని సంవత్సరాలు 17 సంవత్సరాలు చేశాను. లక్ష్మి, నా పేరు భాగ్యలక్ష్మి. ద్రావిడ యూనివర్సిటీలో లక్ష్మీనారాయణ, ఇది రాజశేఖర్ రెడ్డి సారు, మాధవ్ నాయుడు సార్ ఉన్నప్పుడు చేరాను నేను 2007లో. మాధవ్ నాయుడు సార్ వండుకొని నాకు ఇదే సర్టిఫికెట్ టీసీ ఇదే ఉండేదంటే, ఏది ఉన్నా పర్వాలేదు, ఇదే ఉంటే చాలు, నేను ఉన్నాను కదా నీకు అని చెప్పి 2007లో తీసుకున్నారు. ఏం ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పారు. ఆ రోజు నుంచి నాకు ఏం ప్రాబ్లం ఏం లేదు. వచ్చి తర్వాత ఈ మధ్యలో నన్ను స్ట్రైక్లో ఉన్నారనమాట. స్ట్రైక్లో ఉంటే కూడా నేను వర్క్ చేస్తూ ఉన్నాను. నాకు ఉద్యోగం అంటే ఇష్టమని స్ట్రైక్లో ఉంటే కూడా ఉద్యోగం చేస్తూ ఉంటే కూడా నన్ను దౌర్జన్యం చేసి ఆఫీస్ లోపల వచ్చి నన్ను శారీ అంతా ఇప్పి కొట్టి అన్నీ చేస్తే నేను కేసు పెట్టాను. ఆ రోజు నాకు తెలియదు, కింద పడిపోయి ఉంటే మూమెంట్ లేకుండా ఎవరో చేర్పిస్తే కేసు వచ్చి రాసిన్నారు. నేను పోయి కంప్లైంట్ ఇచ్చాను. హాస్పిటల్లో 4-5 రోజులు ఉన్నాను. నాకు న్యాయం కావాలని అడిగి లెటర్ పెడితే ఎవరు కానీ పట్టించుకోవడం లేదు. ఆ న్యాయం కావాలంటే మీరు కేసు తీసుకుంటేనే నేను ఆఫీస్లో మామూలుగా పెడతాము అని చెప్పి అన్నారు రిజిస్ట్రార్ గారు, వీసీ గారు అందరూ. అప్పటి నుంచి నేను అడుగున్నా కూడా వాళ్ళు పట్టించుకోలేదని నేను గమ్మున అయిపోయినాను. ఈ మధ్యలో కూడా నన్ను మా ఆయన్ని వేధిస్తూ ఉన్నారు. వాళ్ళు హార్ట్ పేషెంట్, మమ్మల్ని ఇద్దరిని హింసపెట్టి ఇట్లా చేస్తూ ఉన్నారు. మాకు బతకాలని ఒక ఇది లేదు. లైబ్రరీలో 7 సంవత్సరాలు చేశాను. తెలుగు డిపార్ట్మెంట్లో 4 సంవత్సరాలు చేశాను. ఇది డీన్ ఆఫీస్లో చేశాను. అన్ని రిమార్క్ ఏమని కానీ లేదు నా ఇది. అన్ని చేసినా కూడా ఏం ప్రాబ్లం లేకపోయినా కూడా నేను అంత కష్టపడి కూడా నాకు 2007లో నుంచి నేను కష్టపడితే కూడా వాళ్ళు ఏది కానీ ఇది చేసుకోకుండా నాకు చెప్పకుండా చేయకుండా ఇట్లా సీపర్గా పో, గార్డెన్కి పో అనేసి నన్ను వేధించి నేను 3 రోజుల నుంచి నేను హాస్పిటల్ తిరుగుతుండా. ఇప్పుడు కూడా నేను హాస్పిటల్లోనే ఉన్నాను. నా మూమెంటు మా ఆయనకి చాలా బాగలేకుండా ఉండారు, నా బిడ్డలు ఉండారు, నేను ఏమన్నా చేసుకుంటా అంటే యూనివర్సిటీలోనే చేసుకుంటాం నేను మా భర్త. ఇట్లా ప్రాబ్లం వేధిస్తూ ఉండారు. నిన్నైతే లీవ్ లెటర్ రాస్తే ఇంజనీర్ డిపార్ట్మెంట్లో నేను ఫార్వర్డ్ చేయను, నేను తీసుకోను, నువ్వు గార్డెన్కి పోవాలని హింస పెట్టి నన్ను సైన్ పెట్టించినారు. ఆడపై చేసి వస్తేనే నీవు ఉండాల్సింది, నువ్వు కూర్చోకూడదు, బయట పోని చెప్పినారు. మళ్ళీ రిజిస్టర్ సార్ దగ్గరికి పోతే నువ్వు ఫస్ట్ జాయిన్ అవ్వు, చూస్తాము అని చెప్పి నాకు టైం కావాలి సార్, నాకు ఆపరేషన్ చేసుకోవాలి, ఈ ప్రాబ్లం ఉండదు అని చెప్తే నేను టైం ఇచ్చే కాదు, ఏం చేసేదానికి అవ్వదు, వీసీ గారు వస్తే నేను మాట్లాడతాను అని. వీసీ గారు అట్లే కేసు తీసుకుంటే మిమ్మల్ని స్లీపర్గా మార్చను అని అన్నారు. అది టైం కావాలనేసి నేను వీడియో ఎక్కాను. నేను 4 నెలలు కష్టపడి ఒక్కదాన్నే నా భర్తతో కూడా ఒళ్ళు సరలేదని నేను అన్ని డిపార్ట్మెంట్లో చేశాను. నేను ఒకటే కష్టపడి చేశాను. ఆ జీతం కూడా నాకు రావడం లేదు, ఆ జీతం కూడా ఇవ్వలేదు వాళ్ళకి అది నాకు ఇవ్వకుండా వాళ్ళకి జీతాలు వేస్తున్నారు. రోజుకి నన్ను హింస పెడతానే ఉండారు. అప్పటికి మా ఆయన్ని హింస పెడుతూ ఉండారు. మీరు అవసరం లేదు ఈ జాబ్కి 10th క్లాసు మార్కులు పాస్ అనుమతి లేకుండా అని ఆ మాట కూడా నాకు చెప్పడం లేదు. వాళ్ళు ఏంది నాకు అనుమతి లేకుండా చెప్పకుండా వాళ్ళ ఇష్టానికి సీపర్కి పో, గార్డెన్కి పో అని చెప్పి పేరు రాస్తున్నారు. అది న్యాయమాని, నేను న్యాయం కావాలి. యూనివర్సిటీలో 2007 నుంచి నేను కష్టపడినాను, ఎవరైనా నాకు న్యాయం జరుగుతుంది అనేసి నేను కోరుతున్నాను. ఈ పేపర్ వల్ల ఎటువంటి సమస్య వల్ల నేను బాధపడుకొని నేను ఏదో నేను బతకాలని కూడా లేదు. నాకు అంత ప్రాబ్లంలో ఉన్నాను. నన్ను ఇట్లా వేధించారు. అందరూ ముందర 10 మంది ముందర నన్ను ఎట్టంటే అట్ట మాట్లాడిండారు. రిజిస్ట్రార్ గారు, వీసీ గారు, ఇది మాధవ్ నాయుడు గారు, ఇది రఘుపతి గారు, అందరూ నన్ను వేధించి 24 గంటలు నన్ను హింస పెడుతూనే ఉన్నారు. నేను బతకాలని లేదు, నేను యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకోవాలని కోరుతా ఉన్నాను.
ఆయన కానీ జరగకపోతే ఈ జాబ్లో నన్ను మామూలుగా జరిపించాలనే ఇదిలో అది నేను ఏది అటెండర్గా తమిళ డిపార్ట్మెంట్లో జరుగుతా ఉన్నిందో అదే ఆ మూమెంట్లోనే నన్ను చేర్పించుకుని నడిపిస్తేనే నేను ఒప్పుకుంటాను. లేకపోతే నాకు న్యాయం జరగకపోతే నేను ఏం చేసుకుంటానో నాకే తెలియదు. న్యాయం జరగాలి. నేను వీసీ గారిని, రిజిస్ట్రార్ గారిని, రఘుపతి గారిని, మాధవ నాయుడు సార్ గారిని అందరినీ కోరుతా ఉన్నాను. నేను ఎంతో అడుక్కున్నాను. మాకు తెలిసిన వాళ్ళు అనేసి ఎంతో సహాయం అనుకున్నా. ఫస్ట్లో నన్ను చీరెత్తి కొట్టినా కూడా నేను యూనివర్సిటీ బయట పోకూడదని నేను గమ్మునున్నాను. ఇప్పుడు నన్ను ఎంత ఏడిపించి అంత బాధ పెట్టించారు. నేను ఇప్పటికీ ఎంత ఫీల్ అవుతున్నాను అంటే నాకు అంత బాధ పెట్టించారు. నిన్న ఏడ్చుకోలేక అంత బాధ పెట్టి నేను భోజనం కూడా లేకుండా ఉన్నాను యూనివర్సిటీలో. ఈ ద్రావిడ యూనివర్సిటీ అంటే నాకు చాలా ఇష్టము. 2000 మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నాము. ఇప్పటికీ ఈ మధ్యలో ఇట్లా జరుగుతూనే ఉంది. ఒకటి పోతే ఒకటి. నాకు అది ఏమో తెలియదు, ఎవరు కూడా ఉండి ఇచ్చేస్తున్నారో తెలియదు. నాకు ఇంత బాధ పెట్టిస్తున్నారు, మా భర్తకి బాధ పెట్టిస్తున్నారు. మాకు న్యాయం కావాలా. యూనివర్సిటీలో లాస్ట్ వరకు నాకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలనుకోవచ్చు. మీరు చూడాలి. ఏదైనా జరిగినా కూడా మీరే సాక్షి.